వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆవిర్భావ దినోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ బాల గంగాధర గారి, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా మనందరి తరపున, భారత చైతన్య యువజన పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి పిలుపునిస్తూ, అలాంటి పోరాట వీరులు జన్మించిన ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరగడము చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్య భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది, ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఒక వర్గ ప్రయోజనాల కోసమో, అభివృద్ధి కోసమో, లేదా ఒక ప్రాంతం కోసమో, ఒక రాష్ట్రం కోసమో ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీ ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు, గూండాలకు, డెకాయిట్లకు, 420లకు కావాల్సిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయం మనం తీసుకున్నట్టయితే, భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే, ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము, విస్తారమైన అటవీ సంపద, ఖనిజ సంపద, అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రము ఈరోజు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రెండు సామాజిక వర్గాలు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, అణచివేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదనే విషయాన్ని ఈ రోజు మనం అందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలతో మొదలైన ప్రభుత్వాలు, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత 1983లో మరో పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ, ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము తెలుగువాడి ఆత్మగౌరవ నినాదమో, లేదంటే మరొక అంశమో, లేదంటే ఆ నాయకుడికున్న సినీ చరిస్మానో కాదు, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అందలం ఎత్తిస్తాము, అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆనాడు బీసీలను ప్రధానంగా చైతన్యపరిచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి
ఆనాడు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా, ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందా అనే విషయాన్ని మనం గమనించాలి. ఆనాడు అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి పేదలకు మాత్రం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన భూములు, హైదరాబాద్ నడిబొట్టులో ఉన్న వేలాది ఎకరాల భూములను వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమం చేశారు. స్టూడియోల పేరుతో, అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు ఈరోజు హైదరాబాద్ లో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన రామానాయుడు గారికి వేల ఎకరాల భూములు ఇచ్చారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారి స్టూడియోకి వేల ఎకరాలు ఇచ్చారు. తనను రాజకీయంగా వ్యతిరేకించే సూపర్ స్టార్ కృష్ణ గారికి వేల ఎకరాల భూములు కేటాయించారు. అదేవిధంగా రాఘవేంద్రరావు లాంటి దర్శకునికి వేల ఎకరాల భూములు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇదే రాఘవేంద్రరావు గారి గురువు ఎవరైతే ఉన్నారో దాసరి నారాయణరావు, ఆయన సినీ పరిశ్రమలో వీళ్ళందరికంటే గొప్పగా సినీ పరిశ్రమకు సేవలు చేసినప్పటికీ ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వని పరిస్థితి. కారణం ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఆయన సామాజిక వర్గం కాదు అనే ఒకే ఒక్క కారణంతో ఆ రోజు అతనికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వని పరిస్థితి రామారావు గారు చేయడం జరిగింది. కేవలం హైదరాబాద్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, పేదలకు చేసింది 2 రూపాయల కిలో బియ్యం తప్ప మరొకటి ఏదీ చేయలేదనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇదే విధానాన్ని కొనసాగించారు. తన హయాంలో వేల ఎకరాలు రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమం చేశారు. 1990ల కాలంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎంఆర్ ప్రాపర్టీస్ కావచ్చు, రహేజా పార్కులకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఏలూరు స్కాములు కావచ్చు, ఈ రోజు కూడా ఆనాడు ఏలూరు స్కామ్ పైన ఏర్పాటైన కమిషన్ ఏదైతే ఉందో నివేదిక ఇవ్వకుండా లీగల్ గా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళను ముందుకు రానివ్వకుండా చేసి వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా గతంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా పూర్తిగా తన వర్గానికి భూములు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఏదైతే కంపెనీల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో ఫార్మా కంపెనీలని, సిమెంట్ ఫ్యాక్టరీలని, అదేవిధంగా మైనింగ్ కంపెనీలని చెప్పి రకరకాలుగా రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, భారతదేశం మొత్తం మీద ఇలాంటి అరాచకమైన పరిపాలన, దోపిడీ సాగించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 పార్టీల నాయకత్వంలో ఈ 2 సామాజిక వర్గాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాడు వరకు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, భూములను దోపిడీ చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చెయ్యలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. 1983లో టీడీపీకి అధికారం వస్తే ఈ రోజు వరకు దశాబ్దాల పాటు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఆనాడిచ్చిన హామీల దగ్గర నుండి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది.
1983లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో 150-60% పైగా ఉన్న బలహీన వర్గాలు బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పి మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడు కమిషన్ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క స్థితిగతులపైన స్టడీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని స్టడీ చేసి ఈ రాష్ట్రంలో 150% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని 1984లో కమిషన్ నివేదిక ఇస్తే ఆనాటి నుండి ఈనాడు వరకు ఆ కమిషన్ పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్గము బీసీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా బీసీకి సంబంధించిన పథకాలు కావచ్చు, బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ని తీసేసి కులాల వారీగా కార్పొరేషన్ తీసుకొని వచ్చి విడగొట్టే ప్రయత్నం చేసి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప బీసీ వర్గాలకు ఏ ఒక్క పార్టీ సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఈ పార్టీలు ఇస్తున్న పదవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు తప్ప మరొకటి కాదు. ఈ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు పదవులు తప్ప అధికారం ఉండదు, నిధులు ఉండదు, ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. ఈరోజు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో కాపు సామాజిక వర్గం నుండి ఒక నాయకుడు వంగవీటి రంగా అనే ఒక నాయకుడు వస్తే ఈ రెండు పార్టీలు, ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి అతన్ని అంతమొందించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు బలంగా ఉంటున్నప్పుడు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా బలంగా ఉంటున్న ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గం ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము ఉద్యమం చేసి తన ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు జన్మించిన వైశ్య సామాజిక వర్గము ఈరోజు రాజకీయంగా ఎంతగా అణచివేయబడుతున్నారో మనందరము చూసాము. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉంటున్న క్షత్రియ సామాజిక వర్గము రాజ్యాలు, సంస్థానాలు ఉన్న రాజులకు సంబంధించి ఏ విధంగా రాజకీయంగా అనగదొక్కారో మనందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే అరాచకాల పైన అనేక రకాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని చివరికి ఎన్నికలు వచ్చేప్పటికీ తనను వంచడానికి ప్రయత్నం చేసి 3 చెరువుల నీళ్లు దాపించి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇదే RRR చేత కాళ్ళు పట్టించుకునే స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఈ రెండు పార్టీలు అన్ని సామాజిక వర్గాలను, బీసీలను, మిగిలిన సామాజిక వర్గాలను ఏ విధంగా చూస్తున్నారో మనందరం కూడా గమనించాలి. ఇంకా బీసీలతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూడాలి. పూర్తిగా వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు కానీ నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ రెండు పార్టీలు, ఈ రెండు సామాజిక వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత, ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత నైపుణ్యం ఉన్న యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వలసలు వెళుతూ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా గత
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైన గంజాయి దందా, ఈరోజు గంజాయి రాక్షసి వ్యాపారము, ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతను పెడదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మనం 2 రోజుల క్రితం వార్తల్లో చూసాము. ఈరోజు రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా సరఫరా అవుతుంది, ఎంతగా యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది, చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే దీని అంతటికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మద్దతు లేకుండా జరుగుతుందా అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు మహిళల గురించి ఎలాంటి పరిస్థితులు ఉందో మనం తెలుసుకోవాలి. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసము, మహిళల హక్కుల కోసము, అదేవిధంగా మహిళలకు సంబంధించిన భద్రత కోసము అనేక చట్టాలు తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వాలు, పార్టీలు ఈ రోజు రోడ్డు మీద ప్రశాంతంగా స్వతంత్రంగా మహిళలు తిరిగే పరిస్థితి లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వ హయాంలో మహిళల పైన అనేక దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. సుమారు 30,000 మంది మహిళలు ఈ ప్రభుత్వంలో కనబడకుండా పోయారు అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటి వరకు వాటిపైన ఎందుకు విచారణ చేయలేదనే విషయాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకున్న పాపానైతే పోలేదు. ఈరోజు ఏ రంగంలోనూ రాష్ట్రం ముందుకు వెళ్ళడం లేదు. అన్ని వర్గాల వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో మనము పురాణాల్లో చదువుకున్నాం. గతంలో రాక్షసులు దేవుళ్ళ కోసం తపస్సు చేసి వరాలు పొందిన తర్వాత ఆ రాక్షసులు వరమిచ్చిన దేవుళ్ళపైనే చేతులు పెట్టి వరమిచ్చిన దేవుళ్ళనే వేధించే అంశాలు, కథలు మనం పురాణాల్లో చదువుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి పూర్తిగా ప్రజలను అణగదొక్కే కార్యక్రమం చేసి హింసించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువత మహిళలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ 2 రాజకీయ పార్టీల నుండి, ఈ 2 సామాజిక వర్గాల నుండి, వీళ్ళ కబంధ హస్తాల నుండి రాష్ట్రానికి బయటకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందనే ఆలోచనతో, ఆశయంతో ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ. నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు కావచ్చు, అనేక రకాలైన అవకతవకల ద్వారా వీళ్ళు ఆ నోటిఫికేషన్ ద్వారా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమం చేయడం లేదనే విషయాన్ని గమనించాలి. అదే విధంగా బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలను ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు ముందు అనేక రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. వీటన్నింటిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దీనికోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది బీసీ కార్యకర్తలు, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చలించే పరిస్థితుల్లో లేదు. మహిళలకు సంబంధించి గతంలో జరిగిన అత్యాచారాల గురించి, సంఘటనల గురించి మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ఈరోజు
అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదే ఫైల్ మీద తీసుకొస్తాము, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులను ప్రమోషన్ల పరంగా కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా ఉంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుడిని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని గతంలో కాటమరాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మార్చుకొని మీకోసము జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు. నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి? బీసీలకు న్యాయం చేస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా? రైతులకు న్యాయం చేస్తున్నారా? యువతకు న్యాయం చేస్తున్నారా? లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా? ఏ ఒక్కటి జరగడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమము తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.